కనుక్కొని చెప్తాను. అదే విచారించిన తర్వాత తెలుస్తుంది. నిజంగానే ఐఎమ్ నాట్ జోకింగ్. టార్గెట్ ఎవరు, ఏంటి, ఏం ప్లాన్ చేశారు, ఏంటి అన్నది మేము కనుక్కుంటాం. రేపు డీటెయిల్ ప్రెస్ మీట్ లోపు మాకు వాళ్ళు చెప్తే మీకు చెప్తాను. సార్ ఇప్పుడు అమరావతి బేస్ చేసుగా వాళ్ళు ఎటువంటి ఎక్విప్మెంట్ ప్లాన్ చేశారంటారు? అదే అండి, దీస్ ఆల్ థింగ్స్. మీరు ఇలా నన్ను ఎన్ని అడిగినా కూడా దానికి ఒకే ఒక్క సమాధానం, దయచేసి నాకు టైం ఇవ్వండి. हम बता सकते हैं कि कितना वेपन्स है, कितना एम्यूनिशन है या कितना ये एक्सप्लोजिव सब्सटेंसेस है उसके पास, तभी बता सकते हैं हम. सर खास करके विजयवाड़ा के अंदर पहली बार जो है 28 मेंबर्स को पकड़ा गया था, तो इसके अंदर कोई विजयवाड़ा का बंदा है सर, क्यों यहाँ पर आने का उनका संभावना है? उन सबसे बात करने के बाद पूछना है कि वो किसी को रिश्तेदार है विजयवाड़ा में या कोई विजयवाड़ा से है या नहीं, वो थोड़ा कल तक देर लगेगा वो पता करने में. They selected only Vijayawada, sir. They became only shelter. Yeah, I have to clarify that not only Vijayawada, there are simultaneous operations that are going on in different places across the state. Those particular districts will reveal as and when those particular operations are concluded. And as far my area is concerned, that is the Krishna district. This is the outcome of operation as of now. Sir, what about Devji, sir? Please, sir. Devji is his designation is Central Committee Secretary, I think. He is the Central Committee Secretary, Devji, alias Tippiri Tirupati. So I think here the protection team of Devji is stationed here. Sir, yes, thank you. Okay, thank you. సో ఇది చాలా క్లియర్గా మనం కానీ చూసుకుంటే, థ్యాంక్ యూ, మనం కానీ చూసుకుంటే వ్యవహారంలో ఒకటి సత్యన్న ఓవరాల్గా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. దేవ్జీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో, దేవ్జీకి సంబంధించిన వ్యవహారంలో ఉన్న ఆయనకున్న సెక్యూరిటీ టీంలో ఉన్న 9 మందిని కూడా ఇక్కడ అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేశామనేది ఎస్పీ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాకి ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించిన సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కేవలం ఒక్క విజయవాడ ఒకటే కాదు. ఇందాక మార్నింగ్ లడ్డా చెప్తున్నట్టుగా చాలా క్లియర్గా ఒక వ్యవహారం అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇతర ప్రాంతాల్లో అధికారులు ఇస్తున్న ఒత్తిడి తట్టుకోలేకనే ఇక్కడి నుంచి మావోయిస్టులు ఆంధ్ర వైపుకి రంపచోడవరం తర్వాత మారేడుమిల్లి ఇటువైపుగా రావాలని ఒక ప్రయత్నం చేశారు. అది మాకు మొదటి నుంచి ఆ సమాచారం మాకుంది. ఆ సమాచారం ఉంది కాబట్టే మేము ముందుగానే ఆ ప్రాంతాల్లో మేము నిఘా పెట్టగలిగాం, సక్సెస్ చేసాం. ఈరోజు ఉదయం ఆపరేషన్ కూడా అంటే ఎన్కౌంటర్ జరగడానికి కూడా కారణం ఆ కూంబింగ్లో భాగంగానే ఎన్కౌంటర్ జరిగింది అనేది లడ్డా చాలా క్లియర్గా చెప్తుంది. ఈ సమాచారం మాకు ముందుగానే ఉంది. చాలా రోజుల నుంచి వాళ్ళు ఇటువైపు ఇంకా వరకు ఆప్షన్స్ లేవు. ఎందుకంటే ఒరిస్సా బ్లాక్ అయింది, ఛత్తీస్గఢ్ బ్లాక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే అక్కడ ఆసన్న వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. దాదాపుగా 2500 మంది 200 మంది నుంచి 400 వరకు దాకా అక్కడ ఉన్న మావోయిస్టులు పూర్తిగా కూడా స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఒకవైపు ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్న ఆసన్న కంప్లీట్గా కూడా తెలంగాణ పోలీసుల రక్షణలో ఉన్నారు. ఆయన వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. చాలామంది సీనియర్స్ ఉన్న మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళారు. ఎవరైతే లొంగిబాటుకి సిద్ధపడుతున్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్గా పోలీసు రక్షణలోకి వెళ్ళిపోయారు. అయితే దీంట్లో 2 విషయాలు సత్యం మనం చూడాల్సింది. ఒకటి, ఆపరేషన్లో కూడా అంటే కొంతమంది పోలీసుల్ని లొంగిపోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీది కాదు, మావోయిస్టులు లొంగిపోవడం వల్ల ఏమీ జరగదు అనేది ఒక వర్గం మావోయిస్టులోనే 2గా చీలిపోయింది. దీన్ని ఒకవైపు మావోయిస్టులో ఒకటి లొంగిపోవాలని చెప్తుంది, ఒకటి లొంగిపోకూడదు అని చెప్పి మాట్లాడుతుంది. అందుకే ఒక బ్యాచ్ కంప్లీట్గా హిడ్మా లాంటి వాళ్ళు కంప్లీట్గా మేము బయటికి వెళ్ళిపోతున్నాం, మేము సేఫ్ జోన్లోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేశారు. అందుకే వాళ్ళ టీము చివరికి అక్కడి నుంచి విజయవాడ దాకా రాగలిగిందంటే వాళ్ళు ముందు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి, కొంత షెల్టర్ తీసుకోవాలని ఒక ప్లాన్ చేశారు. అందుకే వాళ్ళు కూడా హిడ్మా వాళ్ళు కూడా కంప్లీట్గా అక్కడి నుంచి రంపచోడవరం తర్వాత ఇతర ప్రాంతాల మారేడుమిల్లి ప్రాంతాల మీదుగా వాళ్ళు అక్కడ సేఫ్ జోన్లోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా జరిగిన వ్యవహారం కానీ ఒకసారి మనం క్లారిటీ తీసుకుంటే జరిగిన ఇష్యూస్లో ఇప్పటికీ ఒక్కసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ అలర్ట్ అయింది. ఎందుకంటే ఒక్కసారిగా ఉదయం ఎన్కౌంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ హద్దుల్లో జరగడం, అందులో ఇగ్మా లాంటి పెద్ద మావోయిస్ట్ నేత తనతో ఉన్న కోర్ టీం
చనిపోవడం, ఆయనతో పాటు చాలామంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం కానీ తిరుపతి మనం కానీ చూసుకుంటే తిరుపతి ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన సేఫ్ టీమ్ కూడా ఇప్పుడు ఇదే మనం చూస్తున్న ఇంట్లోనే సేఫ్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. అయితే వాళ్ళు ఇక్కడ షెల్టర్కి వచ్చారా లేదు ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వచ్చారా అనే అంశాన్ని మనం చూడాలి. అయితే ఇందాక కృష్ణా జిల్లా ఎస్పీ చాలా క్లియర్గా ఒక మాట చెప్తూ తిరుపతి లాంటి వ్యక్తులు ప్రస్తుతానికి వాళ్ళ టీం మాత్రమే కంట్రోల్ చేయగలిగాం, కానీ ఏం ప్రాంతంలో ఎటువంటి వాళ్ళ ఆపరేషన్స్కి అనేది మాకు ఇంకా సమాచారం లేదు. ఇంకా పూర్తిగా కూడా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి చాలా డేటా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి చాలా పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి అసలుకి ఆయుధాలు కొంత సమాచారం ఉంది. AK-47 లాంటివి 2, తర్వాత రైవల్ 1, తర్వాత పిస్టల్ 1 కొన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎంతవరకు వీళ్ళని ఇది చేయగలం అనేది చాలా వరకు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది క్లియర్గా రేపటికి కానీ మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అనేది చాలా క్లియర్గా కృష్ణా జిల్లా ఎస్పీ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన నిన్నటి నుంచి 2 రోజుల నుంచి ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడా లీక్ కాకుండా, ప్రధానంగా ఇటువంటి ఆపరేషన్స్లో లీక్ జరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారిగా 27 మంది మావోయిస్టులని అదుపులో తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇది విజయవాడ లాంటి సిటీలో, అందులో విజయవాడ లాంటి సిటీలో, కానూరు లాంటి ప్లేసుల్లో ఒక్కసారిగా ఇంతమందిని అదుపులో తీసుకోవడం అనేది నిజంగా పోలీసులకి, మావోయిస్టులకి పెద్ద షాక్ ఉంటుంది. పోలీసులకి ఒక అచీవ్మెంట్ లాంటిది అనేది చాలా క్లియర్. అంచనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయనకి సంబంధించి అంటే హిడ్మాకి సంబంధించి డైరీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగిన క్రమంలో ఉన్న పేర్లకు మాత్రమే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది? ఇంకా డెఫినెట్గా కొంత సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. ఆయన మా దగ్గర కొంత సమాచారం ఉంది, దీన్ని పక్కాగా హ్యాండిల్ చేయగలిగాం. ఎందుకంటే 2-3 రోజుల నుంచి వ్యవహారాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆక్టోపస్ కావచ్చు, వివిధ దళాలని దీంట్లో ప్రయోగించాం. ప్రధానంగా గన్నవరం, తర్వాత ఇతర టీం కృష్ణా జిల్లా ఎస్పీ ఈ